నమస్తే అన్న అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. వివరాలకి వెళితే పరువు హత్య జరిగింది. మతాంతర వివాహం చేసుకున్న ఒక యువతి కన్నవారింట అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తన భార్యను పుట్టింటి వారికి అప్పగించిన గంటలోపే చంపేసి మార్చురీలో శవాన్ని చూపించారంటూ మృతురాలి భర్త తీవ్రంగా విలపించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. బాలాజీ నగర్ కాలనీకి చెందిన షౌకత్ అలీ ముంతాజుల కుమార్తె యాస్మిన్ బాను 26 సంవత్సరాలు MBA పూర్తి చేయగా పూతలపట్టు మండలానికి చెందిన కోదండరాం బుజ్జీల కుమారుడు సాయి తేజ బీటెక్ చదివారు. కాలేజీ రోజుల్లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వీరు పెళ్లి ప్రతిపాదన తీసుకుని రాగా SC వర్గానికి చెందిన సాయి తేజతో వివాహానికి యాస్మిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ప్రాణహాని ఉందని భావించిన ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కల్పించాలని అదే నెల 13వ తేదీన తిరుపతి DSP గారిని ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారు. 2 నెలలుగా వీరి సంసారం సాఫీగానే సాగుతూ ఉంది. అయితే కొద్ది రోజులుగా యాస్మిన్ కుటుంబీకులు ఫోన్లో మాటలు కలిపి తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం సరిగా లేదని ఓసారి వచ్చి చూసి వెళ్లాలని యాస్మిన్ ను పదే పదే కోరారు. ఆదివారం ఉదయం సాయి తేజ తన భార్యను చిత్తూరులోని గాంధీ విగ్రహ సర్కిల్ వద్ద ఆమె సోదరుడి కారులో ఎక్కించి తల్లిగారి ఇంటికి పంపారు. కాసేపటికే సాయి తేజ భార్యతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా కలవకపోవడంతో నేరుగా వారి ఇంటికి వెళ్ళాడు. యాస్మిన్ ఇంట్లో లేదని ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబీకులు తీసుకువెళ్లారని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆందోళనలతో అక్కడికి వెళ్లిన సాయి తేజ మార్చురీలో ఉన్న భార్య శవాన్ని చూసి బోరున విలపించాడు. మతాలు కులాలు వేరు కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు తమ పెళ్లిని వ్యతిరేకించారని, చివరకు తన భార్యను చంపివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఉన్నారని చెప్పి సాయి తేజ రోధించాడు. మరోవైపు యాస్మిన్ తండ్రి, ఆమె పెద్దమ్మ కొడుకు సోదరుడు లాలు పరారయ్యారు. చిత్తూరు ఇన్ఛార్జి DSP ప్రభాకర్ గారు, 2 టౌన్ 1 టౌన్ CIలు నెట్టికంటయ్య మహేశ్వర్లు గారు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు చేసుకున్న తర్వాత ఇలా పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.